ఇక ఏడాది పాలనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నిరుద్యోగ యువకుల్ని గాలికి వదిలేసి కనీసం ఒక గ్రూప్ 1 పరీక్ష కూడా నిర్వహించకుండా వదిలేస్తే, 10 ఏళ్ళు డిఎస్సి పరీక్షను కూడా నిర్వహించకుండా వదిలేస్తే, వాటన్నిటిని సంపూర్ణంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్తో సహా ప్రక్షాళన చేసి దాదాపు 56,000 మందికి నియామక పత్రాలు, ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసి నియామక పత్రాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసింది. ఇది వాస్తవం. అట్లాగే వాటితో పాటు రాబోయే రోజుల్లో కూడా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా క్యాలెండర్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం డేట్స్ అన్ని అనౌన్స్ చేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఏ ఎగ్జామ్కి నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు పరీక్ష జరుగుతుంది, ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయనే దాన్ని ఒక యూపీఎస్సీ మోడల్లో రాష్ట్రానికి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇది ప్రజల విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఆర్థిక పరిస్థితికి సంబంధించి చాలా పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన విధానం. అట్లాగే మేము ఈ విషయాలన్నీ ఏం దాయలేదు. మేము అధికారంలో రాగానే ఆర్థిక పరిస్థితికి సంబంధించి మొట్టమొదటి సభలోనే వైట్ పేపర్ పెట్టాం. వైట్ పేపర్ ప్రకటించి ఆ వైట్ పేపర్ ద్వారా మీరు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏం చేశారు, ఇప్పుడు ఎక్కడున్నాం, ఎక్కడి నుంచి మొదలవుతా ఉన్నాం, ఎక్కడ ఏ రకంగా దీన్ని తీసుకొని పోవాలనేది శ్వేతపత్రం ద్వారా రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా చెప్పాం. మేము బయలుదేరినటువంటి మా ప్రయాణం అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లో మేము ప్రయాణం చేస్తూ సాఫీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టెక్కించి ఆర్థిక పరిస్థితుల నుంచి ముందుకు తీసుకొని పోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది ఆర్థిక పరిస్థితికి సంబంధించి. లేకపోతే మీరు మిగతా విషయాలు కూడా మీకు తెలియదు కాదు. పవర్ సంబంధించి కూడా చాలా అంటే ఒక సోషల్ మీడియా యూనివర్సిటీ లాంటి దాన్ని ఎక్కడో పెట్టుకొని అక్కడ నుంచి ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమలు కల్పించడం కోసం ప్రతిరోజు సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం చేశారు. ప్రచారం చేస్తే ఆ ప్రచారాన్ని నేను చాలా స్పష్టంగా చాలా సందర్భాల్లో లెక్కలతో సహా మీడియా ద్వారా రిలీజ్ చేసిన తర్వాత ఆ వాస్తవ పరిస్థితులు ప్రజలందరూ గమనించి వీళ్ళు చేసే తప్పుడు ప్రచారం చీకొట్టిన తర్వాత ఈ మధ్య ఆగిపోయారు. ఇది మీ అందరి దృష్టికి నేను తీసుకొని రాదలుచుకున్నాను. ఉదాహరణకి తీసుకొచ్చే కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో ఎంత పవర్ అవసరం ఉంటుంది, దానికి అనుగుణంగా మనం ఏం చేయబోతున్నాం అనేది కూడా మేము చక్కగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్తాం. అందులో భాగంగా ఈరోజు 2024కి ఇప్పుడున్నటువంటి గరిష్ట డిమాండ్, పీక్ డిమాండ్ 15,623 మెగావాట్లుగా ఉన్న గరిష్ట డిమాండ్ 2030 నాటికల్లా 22,448 మెగావాట్లకి పెరుగుతుందని అంచనా వేస్తూ ఉన్నారు. అదే 2035 నాటికల్లా రెట్టింపై 31,809 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేస్తూ ఉన్నారు. ఈ వేసినటువంటి అంచనాలని అంటే ఎందుకు ఇంత పెరుగుతుందని అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఉదాహరణకి ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఫ్యూచర్ సిటీలో వచ్చేటువంటి పరిశ్రమలు కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ వస్తున్నటువంటి ప్లాన్ చేస్తున్నటువంటి పరిశ్రమలు కావచ్చు, లేకపోతే కొత్తగా అదనంగా వస్తున్నటువంటి ఫార్మా క్లస్టర్స్ కావచ్చు, రకరకాలైనటువంటి ఈ డెవలప్మెంట్ సంబంధించినటువంటి వాటి దృష్టిలో పెట్టుకొని ఈ స్థాయిలో పీక్ డిమాండ్ ఉండబోతుందని అంచనాలు వేస్తే దానికి అనుగుణంగా ఈరోజు ఎనర్జీ డిపార్ట్మెంట్ కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతా ఉంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఈ పీక్ డిమాండ్ పెరిగితే కూడా ఎటువంటి కట్ లేకుండా క్వాలిటీ పవర్ని సప్లై చేయడం జరిగింది. అలాగే ఈ ఈ అంచనాలు చేరుకోవటం కోసం రాబోయే 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో 2035 కల్లా ఏం చేయబోతున్నాం అనేది కూడా మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మేము బాధ్యతలు స్వీకరించినప్పుడు ఉన్నటువంటి డోలాయమన పరిస్థితి, డిస్కమ్స్లో ఇబ్బంది కానీ, ట్రాన్స్మిషన్ ఇబ్బంది కానీ, జెన్కోలో
వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్టులు, భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో అది పడుతున్నటువంటి బాధలు కానీ, లేకపోతే యాదాద్రి పవర్ ప్రాజెక్టులో మొదలుపెట్టి దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ మధ్యలో క్యాన్సిల్ చేస్తే దాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేస్తే అది అలా పడిపోవటం కానీ, వీటన్నిటి దృష్ట్యా వచ్చిన రాగానే ముందు వీటన్నిటిని రివ్యూ చేయడం జరిగింది. ఏం చేయాలి, ఎలా పోవాలి, సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పడిన భారం ఎంతో కూడా నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను. అట్లాగే యాదాద్రి పవర్కి సంబంధించి కూడా వాటన్నిటి లెక్కలు ఇచ్చే ముందు మీకు కొంత కొన్ని సమాచారం కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే మిగతా విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాం. మార్చి 14, 2024 కల్లా 308.54 మిలియన్ యూనిట్ అత్యధిక వినియోగాన్ని నమోదు చేయడం జరిగింది రాష్ట్రంలో. దానికంటే ముందు మార్చి 8, 2024న 15,623 మెగావాట్ల గరిష్ట పీక్ డిమాండ్ను అధిగమించడం కూడా జరిగింది. ఈ గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం విద్యుత్ డిమాండ్ వినియోగంలో రాష్ట్రం గణనీయమైన వృద్ధిని సాధించింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము మారుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో థర్మల్ పవర్ సంబంధించి, లేకపోతే ఈ కోల్ వేస్ట్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీకి వెళ్ళి ప్రపంచం అంతా బయలుదేరుతున్న పరిస్థితుల్లో వస్తున్నటువంటి నివేదికల ఆధారంగా తీసుకోవాల్సిన నిర్ణయాలను బట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో గ్రీన్ ఎనర్జీ పైన దృష్టి పెట్టింది. మేము 2030 నాటికల్లా దాదాపు 20,000 మెగావాట్ల ఎనర్జీని, క్లీన్ ఎనర్జీని, గ్రీన్ ఎనర్జీని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. అట్లాగే 2035 నాటికల్లా అదనంగా మరో 20,000 మెగావాట్లు, అంటే మొత్తం కలిపి 40,000 మెగావాట్లు